హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోటి సోమవారాలు కదండి. ఇంటి దగ్గర అయితే దీపం పెట్టుకుని ఇక వెంకటేశ్వర గుడికి అయితే బయలుదేరాను అనమాట. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా సోమవారి గుడిలో ఉసిరి చెట్టు కింద అయితే దీపం పెట్టుకున్నానండి. ఉసిరి దీపం పెట్టుకున్నాను అనమాట. 365 ఒత్తులు ఏమి వెలిగించలేదు. కార్తీక పౌర్ణమి రోజు వెలిగిద్దాంలే అని ఫ్యామిలీ మొత్తం ఈ రోజైతే వెలిగించలేదనమాట. మామూలు దీపం పెట్టుకుని ఉసిరి దీపం పెట్టుకున్నాను అనమాట. అట్లాగే వినాయకుడిని చేసుకుని వినాయకుడికి పూజ అయితే చేసుకుని ఆ ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం అలాగే మామూలు దీపారాధన అయితే చేసి సోమవారికి తాంబూలం సమర్పించేసి హారతి అయితే ఇచ్చుకుని పూజ అయితే ఇలా ముగించుకున్నానండి. ఇంకా తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మన ఉసిరి చెట్టు కింద కనుక మనం దీపం పెడితే చాలా మంచిదనమాట. అందుకని చెప్పి కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఉసిరికి చెట్టు కింద భోజనం చేయటం కానీ లేకపోతే దీపం పెట్టుకోవడం కానీ చేయండి. చాలా మంచిదండి. మన ఇంట్లో వండుకుని వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద తిన్నా సరిపోయిద్ది అనమాట. ఇంకా ఉసిరి చెట్టు కూడా పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుని ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా వెంకటేశ్వర గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుని ఆ సోమవారి దర్శనానికి అయితే వెళ్ళాను. సోమవారం ఇవాళ గుళ్ళో కళ్యాణం జరిగిందండి. శ్రవణ నక్షత్రం రోజు ప్రతి శ్రవణ నక్షత్రానికి ఇక్కడ కళ్యాణం జరిగిద్ది అనమాట. ఇంక అందుకని గుడి అంతా అలా ఉంది. సోమవారం చూడండి, అందరు దర్శనం చేసుకోండి. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమో వెంకటేశాయ.